అమ్మ నమస్తే. నమస్తే అమ్మ జయలక్ష్మి. అమ్మ ఒక చిన్న కొటేషన్ ఒకటి చూశానమ్మా. సో మీతో డిస్కస్ చేద్దాం అనిపించింది నాకు. చెప్పండి. చెప్పనా? సలహా అడిగిన వారికే ఇవ్వాలి, సహాయం అడిగిన వారికే చేయాలి, బాధను చెప్పుకునే వారినే ఓదార్చాలి, అందరినీ కాదు. అయితే ఈ విషయం అర్జునుడు యుద్ధక్షేత్రంలో విషాదంతో భగవంతుని శరణు కోరే వరకు శ్రీకృష్ణుడు అందుకే వేచి ఉన్నాడు అని ఇది ఒక కొటేషన్ వచ్చి చూసాను నేను. సహాయం అడిగిన వరకే చేయాలా? అయ్యో పాపం వాళ్ళకి సహాయం అవసరమే అని మనం ముందుకు వెళ్ళి చేయకూడదమ్మా? ఒకవేళ అడగకుండా సహాయం చేయాలంటే సహాయం పొందే వ్యక్తికి మనం సహాయం చేసినట్టు తెలియకుండా చేయాలి. ఎందుకంటే స్వాభిమానం ఉన్నవాళ్ళు ఇతరుల నుండి సహాయం తీసుకోవడానికి ఇష్టపడరు. అభిమానం ఉందనుకోండి, ఇంకోళ్ళ దగ్గర ఎందుకు తీసుకోవాలి, నా నా సమస్య నేనే చూసుకుంటాను, నా విషయం నేనే గమనించుకుంటాను అనుకుంటారు. ఆ రకంగా ఉండే వాళ్ళకి నేను సహాయం చేస్తాను అని అడిగితే నేను చూసుకుంటానులే పర్వాలేదు ఎందుకు అంటారు. అందుకని వాళ్ళ అభిమానం దెబ్బ తినకుండా సహాయం చేసినట్టు కూడా వాళ్ళకి తెలియకుండా చేయాలి తప్ప సహాయం నేను చేస్తాను అంటే అభిమానం దెబ్బతినచ్చు. ఆ అభిమానం దెబ్బతినే స్థాయి దాటిపోయి సహాయం అవసరమైనప్పుడు నోరు తెరిచి అడుగుతారు, ఓపెన్గా చేయొచ్చు. అంటే గుప్తదానం అంటూ ఉంటారే, గుప్తదానం అంటే తను దాగి ఉండడం కాదు, తానెవరికి తెలియకుండా చేయడం కాదు, తీసుకున్న వాళ్ళకు కూడా నేను సహాయం చేస్తానని తెలియకుండా సహాయం చేయడం. కొంతమంది సహాయం తీసుకోవడానికి ఇష్టపడరు కదా, అందువల్ల అడిగిన వాళ్ళకి సహాయం చేయాలి. ఇది మామూలుగా ఉండేటటువంటి విషయం. లేదు మనకు అయిన వాళ్ళు బాగా వాళ్ళకి కష్టాల్లో ఉన్నారు, అడగలేకపోతున్నారు, మరి అట్లాంటప్పుడు వాళ్ళకి సహాయం చేయాలంటే ఉదాహరణకి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, సదాశివన్ గారు, ఆ కల్కి అనేది పత్రిక ఉండేది ఆయనకి. అది కూడా దానికి నడపలేని పరిస్థితి వచ్చింది, ఎక్కడో దూరంగా ఉంటున్నారు, ఇల్లు కూడా కాకుండా దూరంగా ఉంటున్నారని తెలిసి వారికి సహాయం చేద్దామని తిరుమల తిరుపతి దేవస్థానం వారు వెళ్ళి అన్నమయ్య కీర్తనలు కొన్ని రికార్డ్ చేసి ఇవ్వండి, ఒక్కొక్క కీర్తనకి ఇంత ధనం ఇస్తాము అంటే స్వామివారి దగ్గర మేము ధనం తీసుకోమంది ఆవిడ. అంత కష్టం ఉండి వాళ్ళు కూడా అభిమానవంతురాలు కనుక ఆవిడకి సహాయం చేస్తున్నామని చెప్పినట్టు కాకుండా ఈ రకంగా అంటే అయినా కూడా తీసుకోమన్నారు. అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు ఏదో ఒక ప్రాజెక్ట్ ఉందండి, ఈ ప్రాజెక్ట్ ఇంతే అని చెప్పి అట్లా కాకుండా మరొక ప్రాజెక్టు దాన్ని ఒక పెట్టి అందులో ఇవ్వాల్సిందే, మేం చేసేదేం లేదు, ఎవరు చేసినా చేస్తారని చెప్పి ఆ రకంగా చేసి ఇవ్వాల్సి వచ్చింది. ఇట్లా అభిమానం ఉంటుంది కనుక వాళ్ళకి సహాయం చేశామనే పరిస్థితి కూడా వాళ్ళకే తెలియకుండా చేయగలిగితే చేయాలని. అందుకే ఆవిడ మరి పద్మవిభూషణ్ లాంటి బిరుదాలు పొందగలిగిందంటే సాక్షాత్తు లౌకిక ప్రపంచం ఇచ్చిన బిరుదాలు కాదు, ఆవిడకి భగవంతుడే మెచ్చి ఇచ్చినటువంటిది. అవునమ్మా. అట్లాంటిది ఇట్లాంటి వాళ్ళు ఉంటే ఉండొచ్చు. ఆవిడ పేరు తెలిసింది, తెలియని వాళ్ళు ఉన్నారేమో. అందుకని జాగ్రత్త పడాలి. సలహాల అస్సలు అడగందే ఇవ్వకూడదు. ఎందుకంటే చెప్పొచ్చావులే, నువ్వే నా పరిస్థితిలో ఉంటే అంటారు. ఎందుకు వచ్చింది? ఎందుకంటే ప్రతి వాళ్ళకి తాము చాలా కష్టాల్లో ఉన్నట్టు, అసలు ప్రపంచంలో ఇంత కష్టపడేవాళ్ళు మరొకళ్ళు లేనట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అందుకని ఏదో చిన్నదే కదా ఇలా పరిష్కారం ఉంది అని సలహా అడిగితే వాళ్ళు ఒప్పుకోరు. అందుకని సహాయం అడగందే, సలహా ముఖ్యంగా సలహా అడగందే ఇవ్వకూడదండి. అలాగే మూడోది కూడా ఏదో అన్నారు, ఏమిటది, దానం కూడా. దానం కూడా అవసరమైనప్పుడు మాత్రమే కావాల్సిన బాధని చెప్పుకునే వారినే ఓదార్చాలి. అలాగే మూడోది కూడానమ్మా, బాధని చెప్పుకునే వారినే ఓదార్చాలట. లేకపోతే నేను బాధలో ఉన్నాను ఎవరు చెప్పారు నీకు అంటారు. ఈ ఆత్మాభిమానం ఇప్పుడు సహజంగా ఉండేది కొంత, తెచ్చిపెట్టుకున్నది కొంత. సూడో అంటామే, తెచ్చిపెట్టుకున్నది కొంత ఉంటుంది. ఈగో అన్నది ఒక దాన్ని కప్పేస్తూ ఉంటుంది. అందువల్ల దాన్ని హర్ట్ చేయకుండా ఉండాలి కనుక బాధ చెప్పుకుంటే ఓదార్చాలి. లేకపోతే నేను కష్టాల్లో ఉన్నాను ఎవరు చెప్పారు నీకు, నేను హ్యాపీగా ఉన్నాను అంటారు. అందుకని ఓదార్పు కూడా నిజానికి ఇతరుల నుంచి ఓదార్పు అడుగుతున్నాము అంటే ఏమిటి అర్థం? నేను దీనస్థితిలో ఉన్నట్టే కదా. ఆ దైన్యాన్ని ఒప్పుకోరు, ఎవరు స్థితిలో ఉంటారు కానీ తను ఒప్పుకోరు. అందువల్ల కొద్దిగా అయినా సరే అసలు మొదలుపెట్టి మరి అని ఏదన్నా అంటే ఏమిటి చెప్పు అని అప్పుడు అడగాలి.
అంతేగాని అప్పుడు ఓదార్చటం మొదలు పెట్టాలి. కానీ ముందుగానే ఓదార్చడానికి వెడితేనే బాగానే ఉన్నాను కదా అని అనొచ్చు. లేదా ఆ పరిస్థితి నేను తట్టుకోలేను కనుక వాళ్ళు కష్టపడుతున్నారని నేను పొరపాటు పడే ప్రమాదం కూడా ఉంది. వాళ్ళకి అది సంతోషంగానే ఉండొచ్చు. కొంతమందిని చూడండి, వాళ్ళని చూస్తుంటే ఏమిటో వాళ్ళు ఎలా ఉన్నారో బాబోయ్ ఎలా బతుకుతున్నారో అనుకుంటాం మనం. వాళ్ళు మాత్రం చాలా ఆనందంగా ఉంటారు. నేనైతే ఆ పరిస్థితిలో ఉండలేనని అని అట్లాంటిది వాళ్ళు ఆనందంగానే ఉంటారు కదా, నేను వెళ్ళి ఓదార్చేదేముంది. అందువల్ల వాళ్ళు బాధపడుతున్నారు అని అనిపించినప్పుడు మాత్రమే ఓదార్చాలి. అయితే ఇవేవి కూడా ఇది ఓదార్పని కానీ, ఇది సలహా అని కానీ, ఇది సహాయం అని కానీ తెలియకుండా వాళ్ళకి మేలు కలగాలని కోరుకోవడంలో తప్పులేదు. ముఖాముఖి మాత్రం చేయడానికి ఉండదు. దీనికి ఉదాహరణగానే ఇందాక మీరు కొటేషన్ చెప్పారే, అందులో కృష్ణుడు అర్జునుడికి సలహా ఇచ్చేది అడిగితేనే ఇచ్చాడండి, అడగకుండా ఇవ్వలేదు కదా. అవును, ఇంత ఆత్మీయులు కలిసి తిరిగారు, ఎలా ఇద్దరు ఒకటే ప్రాణంగా బావమరుదులన్న బంధుత్వమే కాకుండా మంచి స్నేహితుడు కూడాను. సఖ్యభక్తికి అర్జునుడే ఉదాహరణగా చెప్తారు. ఆ స్నేహితుడే గనక కోరుకుంటున్నాడు అనగానే తన చెల్లెల్ని అన్నగారికి ఇష్టం లేకపోతే కూడా ఇచ్చి పెళ్లి చేయడానికి సహాయం చేశాడు కృష్ణుడు. అట్లాంటి వాడు కూడా సలహా అడగడానికి మాత్రం అడిగేదాకా ఇవ్వలేదు. అంచేత ఏం చేయమంటావు? గాంధీవం సంసతే హస్తాత్, నా చేతుల్లో నుంచి గాంధీవం పడిపోతోంది, శరీరం వణికిపోతోంది, నోరు ఎండుకుపోతోంది, నిలబడలేకుండా ఉన్నాను అని కూలబడిపోయాడు కదా. ఆ సమయంలో కూలబడ్డప్పుడు కూడా అట్లా ఉండు ఇట్లా ఉండు అని అనలేదు. ఏమన్నాడు? ఏమిటలాగా క్లైబ్యం వచ్చిందేమిటి నీకు అన్నాడు. దానికి అచ్చమైన తెలుగులో చెప్పాలంటే నపుంసకత్వం వదిలిపెట్టుకో అన్నాడు. అది మొదటి మాట. అంటే నిన్న మొన్నటిదాకా అలాగే కదా ఉన్నాడు, పేడివాడుగా. ఆ మాటని అక్కడి నుంచి ఇది బాలేదయ్యా నువ్వు ఇట్లా చేయకూడదు అన్నాడే తప్ప ఏం చేయాలో చెప్పలేదు. చూసారా? అడిగే వరకు నాకు నీరసం వస్తోంది, పడిపోతున్నాను, గొంతెండిపోతోంది అంటే లేలే అలా చేతకాని వాళ్ళు ఎందుకుంటావు లెమ్మన్నాడే కానీ ఏం చేయాలో చెప్పలా. ఆ తర్వాత వరుసగా అనేక ప్రశ్నలు చర్చలు జరిగిన తర్వాత ఇప్పుడు ఏం చేయమంటావు అంటే ఇట్లా చేయడం బాగుంటుంది అని చెప్పి చివరికి ఒక మాట అంటాడు తెలుసా? యథేచ్ఛసి తథాకురు అన్నాడు. నీకేది ఇష్టమైతే చేయమన్నాడు. సలహా చెప్పిన వాళ్ళు సలహానే చెప్పాలి, ఇట్లా చెయ్యి అని నిర్బంధించకూడదు, ఆదేశించకూడదు. ఏమన్నాడు? యథేచ్ఛసి, నీకెట్లా చెయ్యాలనిపిస్తే తథాకురు అట్లాగే చెయ్యి అన్నాడు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది కృష్ణుడంతటి వాడు అర్జునుడికి సలహా ఇచ్చి కూడా నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యన్నాడే కానీ ఇట్లా చేసి తీరు అని ఆజ్ఞాపించల, ఆదేశించల, నిర్బంధించల. అది కూడా అడిగితే. మనం ఎంత సామాన్యులం. అందువల్ల అతిగా ఇతరులకందరికీ సలహాలు ఇచ్చుకుంటూ వెళ్ళి సహాయాలు అడగకుండా చేసి అవును అప్పుడు నువ్వు కావాలనుకుని చేసావు నేను అడిగానా అని వ్యతిరేకంగా కూడా మాట్లాడచ్చు. అభిమానం మాట అటుంచి అభిమానం లేని వాళ్ళు అయితే ఏమంటారు? నీకు చేయాలనిపించింది, నువ్వు చేసావు, నేను అడిగానా? నీకు ఎక్కువై నాకు ఇచ్చావు, నీకు వద్దనుకుని నాకు ఇచ్చావు, నేను నాకు తగ్గించుకుని నీ అవసరానికి ఇచ్చానని అనుకోరు, నీకు ఎక్స్ట్రా ఉండడం వల్ల నాకు ఇచ్చావు, నీకు అక్కర్లేక నాకు ఇచ్చావు, ఇటువంటి మాటలు కూడా అంటారు. అందువల్ల సహాయం చేసేటప్పుడు వాళ్ళకి కనీసం నేరుగానో ప్రత్యక్షంగా కాకపోతే పరోక్షంగానోనైనా మాకు సహాయం కావాలి అని అడిగేదాకా చేయకూడదు. సలహా అయినా అంతే, ఇవ్వమనేదాకా ఇవ్వకూడదు, ఇచ్చాక కూడా నిర్బంధించకూడదు. నా సలహా ఇంతే, నీ ఇష్టం. ఓదార్పైన అంతే. అంతే. చాలా బాగుందమ్మా, అద్భుతం. నమస్తే.